వారు ఉద్యోగంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి పూజలు చేయాలంటారు? అదే అండి. అంటే ఉద్యోగంలో స్థానము అందరి జాతకాలలోనూ బాగుంటే గనక చాలా వరకు పర్వాలేదండి. ఒకవేళ ఉద్యోగ స్థానం గనక కొద్దిగా దెబ్బతిన్న పక్షంలో కొద్దిగా ఉద్యోగపరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తరచుగా ఉద్యోగ మార్పులు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అంటే మాటిమాటికి స్థిరత్వం ఉండదనమాట. మాటిమాటికి కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ ఉద్యోగాలైనా కానీ సస్పెండ్ అయ్యే అవకాశాలు ఇట్లాంటివి కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. పై అధికారుల బెడద వాళ్ళని తట్టుకోలేకపోవడం, ఇంకోటి వీళ్ళకి మాటిమాటికి స్థిరత్వం ఉద్యోగంలో లేకపోవడం, మాటిమాటికి ఉద్యోగాలు మారాలనుకోవడం, ఒక్కొక్కసారి విదేశాలకు ప్రయత్నించి కొద్దిగా అక్కడ కూడా మళ్ళీ సరిగ్గా ఉద్యోగం లేక ఉద్యోగాలు కోల్పోవడం, ఇట్లాంటి సమస్యలు బాగా అధికంగా ఉంటాయి అన్నమాట. అందుకని సాధ్యమైనంత వరకు ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్న వాళ్ళు ఉన్న ఉద్యోగం నుంచి సాధ్యమైనంత మారకపోవడం మంచిది. మారితే కనుక కొద్దిగా సమస్యలు ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తుతూ ఉంటాయి. అంటే ఎప్పుడైనా కానీ చిన్న ఉద్యోగమైనా కానీ జాయిన్ అయిపోవాలి. అంటే ఉద్యోగం పెద్దది వస్తుంది కదా ఇట్లా అని ఎదురు చూస్తూ ఉంటే కనుక ఇంకా ఇబ్బందులు సమస్యలు పెరిగిపోతాయి. ఇంకా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా దానికంటే చిన్న జాబ్ చేసే పరిస్థితి కూడా రావచ్చు కొన్ని సందర్భాలు. అందుకని ఇది గమనించుకొని ఎవరికి వాళ్ళు ఇది రియలైజ్ అయ్యి వారిలో వాళ్ళు ప్రత్యేకమైన మార్పు తెచ్చుకోవాలి. మార్పు తెచ్చుకుంటే కనుక అన్ని పరాలుగా వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. అలాగే పెద్దవాళ్ళ సలహాలు ఎవరైతే మంచి కోరుతారో వారి యొక్క సలహాలు సంప్రదింపులు, అలాగే సద్గురువుల్ని ఆశ్రయించడం, అలాగే సాధ్యమైనంత దైవీకమంగా స్పెండ్ చేయడం టైము. అంటే దేవాలయాలు తిరగడం కానీ, స్తోత్ర పారాయణలు చేసుకోవడం, ఇంట్లో దేవతారాధన చేసుకోవడం, అలాగే ప్రదక్షిణాలు చేసుకోవడం, అలాగే తోచిన రీతిలో గోసేవ చేసుకోవడం, ఇలా తోచిన రీతిలో ఎంతో కూడా మానవ సేవ మాధవ సేవ అన్నారు. అలాగే తోచినంత మనం ఎవరైనా కష్టాల్లో ఉంటే మనం ఎంతో కొంత తోచినంత సహాయం చేయడం, ఇట్లాంటి వాటి వల్ల ఏవైనా దోషం అంటే కర్మ వల్ల వచ్చేది. అంటే ఆ కర్మలు ఏమైనా ఉంటే పాపకర్మలు మనస్ఫూర్తిగా చేస్తే కనుక ఆ పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే మనస వాచ కర్మణ చేయాలి. మనసులో అన్నదే బయటికి మాట్లాడాలి, బయటికి ఏదైతే మాట్లాడతామో అదే చెయ్యాలి. అలా ఉంటే కనుక మనకు దైవికమైన శక్తి జాగృతమై, అలా ఉండట్లేదు. దానివల్ల కూడా మంత్రాలు కొద్దిగా స్లోగా పనిచేస్తుంది. కానీ అవన్నీ ఇదే చేసుకుని మనలో మనం మార్పు తెచ్చుకుంటే కనుక ఏవైతే ఆహారాలు తినాలో అవే తినాలి, ఏవైతే తినకూడదో ఆహారాలు తినకూడదు. సాత్వికమైన ఆహారం తీసుకుంటే కనుక బుద్ధి వికసించి మంచి ఉన్నత స్థాయికి తొందరగా చేరుకోగలిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అన్నమాట. ఇది గమనించుకోవాలి అందరూ. మరి గురువుగారు దానాలు చేయమని